తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లెలు అయిన షర్మిల హద్దులు దాటి మాట్లాడుతున్నారంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో వైఎస్ షర్మిల, సునీతలు కీలుబొమ్మలుగా మారి సొంత అన్న జగన్మోహన్ రెడ్డి పరువును పులివెందుల పూలంగల్ల సెంటర్ బజార్కు లాగి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. 2009 ఎన్నికల సమయానికి ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు సమాన భాగంలో ఆస్తి పంపకాలు చేసేశారని, అలాంటప్పుడు ఇక షర్మిలకు అన్యాయం ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికినప్పుడే వేల కోట్ల రూపాయల ఆస్తులను షర్మిల పేరిట రిజిస్టర్ చేయించారని తెలిపారు. అయినా కూడా 2009 నుంచి ఇప్పటి వరకు షర్మిల అడిగిన ప్రతిసారి 236 కోట్ల రూపాయలు షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని తెలిపారు. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్ననే పదానికే అర్హత లేదు, కలంకమని మీరు మాట్లాడిన తర్వాత మీ అన్న నీకు చేసిన ద్రోహమేందో, మీ అన్న నీకు చేసిన అన్యాయమేందో చెప్పాలా ప్రజలకు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయమేందో కూడా నువ్వు స్పష్టంగా ఈ తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను, ఏ కుటుంబంలోనే ఉంటాయి తల్లి, మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోన్ కానీ మీ ఫోన్ కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ టచ్లో ఉన్నారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో చెలిమి చేస్తారా? తన ఆడబిడ్డకు తన ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తే యా ఇంటి కోడలేనో అంగీకరిస్తాందేమో ఒకసారి పరీక్షించుకోండి ప్రజలారా. మన ఇళ్లలో జరుగుతుందా ఇది? భారతమ్మ గారు అంగీకరించినారు. ఇన్ని ఆస్తులు రాపిచ్చేదానికి అంగీకరిస్తే మీ మామ కంటే, మీ తండ్రి గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మ వేరెట్లు గొప్ప. ఇంకా ఒక మంచి సీఎంగా పరిపాలన చేసి ప్రజలకు మేలు చేస్తే రాష్ట్రం కాదు దేశమంతా పొగుడుతుంది. ఎన్నో దేశం కాదు ప్రపంచమంతా పొగుడుతుంది కొన్ని సంస్కరణలు. నాడు నేడు మనబడి అట్లాంటి మీ అన్నను పట్టుకొని ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన బాగలేదని విమర్శలు చేస్తేవి. ఇవి చాలావన్నట్టు లాస్ట్కు మీ చిన్నాయన్ను హత్య చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అని చెప్పి ఆయన మెడకు ఆ ఉరి తగిలిచ్చేదానికి, ఆ రక్తపు మరకలు ఆయన శరీరానికి అంటించి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేదానికోసం ఇంత నింద వేస్తారా మీరు? మామూలుగా నీ ప్లేస్లో ఎవరున్నా, ఈ రాష్ట్రంలో ఏ చెల్లెలున్నా, ఇటువంటి జగన్మోహన్ లాంటి అన్నే దొరికింటే, ఇంత బాగా చూసుకుంటే గుండెల్లో పెట్టుకుందరు. అన్న రూపాన్ని పెట్టుకొని అన్న యొక్క పేరు ప్రఖ్యాతులను తలకెత్తుకొని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిందరు. చంద్రబాబు నాయుడు ఏమి కీ ఇస్తే సునీతమ్మది మాట్లాడుతుంది. సునీతమ్మ ఏది మాట్లాడితే 3-4 రోజుల తర్వాత మీరు వచ్చి అందమైన కథ అల్లుతారు. కేవలం ఒకటే మీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన రాజకీయ జీవితాన్ని బదనాం చేయాలా, సర్వనాశనం చేయాలా, చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేయడమే. ఎన్ని 100 కోట్ల ఆస్తులు మీకు ఇచ్చినా కూడా, మీ అన్న ఎన్ని 100 కోట్లు నీకు ఇచ్చినా కూడా ఆయన ఆస్తులలో భాగాలు కూడా పంచినా ఇవ్వడమే కాదు,